హలో, నేను మిస్ రావు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయబోతుంది అనేది సర్వత్రా అందరికీ తెలిసిందే. వీళ్ళంత వరకు నష్టాల్లో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించి వదిలించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తోంది. దాంట్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికైతే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు చెప్తున్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదని, పూర్తి స్థాయిలో దాన్ని నమ్మడానికి లేదు అనేది చాలా మంది నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సరే, ఇప్పుడు దానికన్నా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ హెచ్ఏఎల్. ఈ హెచ్ఏఎల్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇది ఎక్కువగా స్పేస్కి సంబంధించినటువంటి పరికరాలను వీటన్నిటిని తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ హెచ్ఏఎల్ దీన్ని ప్రైవేటీకరించాలి అనేటువంటి ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. మరి ఏ విధంగా ప్రైవేటీకరించాలి అని అంటే, ఖచ్చితంగా పిల్లికి గంట కట్టాలి కదా. ఏదో ఒక రకంగా హెచ్ఏఎల్ని ఈ ప్రైవేటీకరించాలంటే అది నాణ్యమైనటువంటి ఉత్పత్తులను తయారు చేయట్లేదనో, లేదా సకాలంలో తయారు చేయట్లేదనో, ఏదో ఒక రకంగా దాని మీద ఒక అభాండం అయితే మోపాలి. కుక్కను చంపాలంటే ముందు దాన్ని పిచ్చి దానికి అని చెప్పి ముద్ర వేయాలి. పిచ్చి కుక్కని ముద్ర వేస్తే దాని తర్వాత చంపడం కానీ పెద్దగా ఏమి వ్యతిరేకత రాదు. బహుశా ఆ తరహా ఆలోచన చేస్తూ హెచ్ఏఎల్ని ప్రైవేటీకరించడానికి చీఫ్ మార్షల్ చేతనే దాని పనితీరు మీద నెగిటివ్ కామెంట్స్ని కేంద్ర ప్రభుత్వం చేపిస్తుందా అనేటువంటి అనుమానం చాలామందికి వస్తుంది. ఏ పాయింట్ దగ్గర వస్తుందంటే, ఒక న్యూస్ వచ్చింది, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ న్యూస్ చదివిన తర్వాత హెచ్ఏఎల్కి మూడిందా, హెచ్ఏఎల్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారా అనేటువంటి సందేహం చాలామందికి కలిగింది. ఆర్టికల్ చదివిన తర్వాత నాతోటి చాలామంది ఈ హెచ్ఏఎల్ గురించి మాట్లాడినప్పుడు నాకు కూడా అనుమానం వచ్చింది. అందుకే ఈ న్యూస్ మీద నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టాను. అసలు ఏం జరుగుతుంది హెచ్ఏఎల్ కనుక. దానికి సంబంధించిన రిపోర్ట్ అన్ని పేపర్లో వచ్చింది. ఒకసారి చూద్దాం. ఫస్ట్, హెచ్ఏఎల్ మీద నమ్మకం లేదు. ఎవరు అంది మాట? ఆ సంస్థ మిషన్ మోడ్తో పనిచేయట్లేదు. అందెవరు? మిషన్ మోడ్తో పనిచేయట్లేదు అని చెప్పి ఆ సంస్థ గురించి ఎప్పటి నుంచో ఉంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హెచ్ఏఎల్, ఇది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. 11 తేజస్ MK-1Aలు సిద్ధం చేస్తామన్నారు, ఒక్కటి తయారు కాలేదు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ చేశారు ఈ వ్యాఖ్య. ఎవరో మామూలు వ్యక్తులు, మామూలు పొలిటీషియన్స్ చేసినటువంటి కామెంట్ కాదు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఈయన చేసినటువంటి వ్యాఖ్య. అందుకే దీనికి క్రెడిబిలిటీ ఉంది. దీన్ని మనం సీరియస్గా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే, ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఆయన చేసినటువంటి కామెంట్ కాబట్టి. ఎయిర్ చీఫ్ మార్షల్గా ఉన్నటువంటి అమర్ ప్రీత్ సింగే హెచ్ఏఎల్ మీద నమ్మకం లేదు, దాని సామర్థ్యం మీద నమ్మకం లేదని చెప్పి అంటున్నారని అంటే, ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జరిగినప్పుడు దాని పనితీరు ఏంటి అసలు హెచ్ఏఎల్ అనేది సెకండ్ కోణం వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అది నెరవేర్చడానికి అవకాశం ఉంది. అందుకే ఈ న్యూస్ ఇప్పుడు హాట్గా మారింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ చూస్తే, ప్రస్తుతానికి అయితే నాకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ మీద నమ్మకం లేదు, ప్రస్తుతానికి లేదన్నాడు ఎయిర్ చీఫ్ మార్షల్. సంస్థలో సందర్భానికి తగిన పనితీరు, వేగం, అంటే మిషన్ మోడ్ అనమాట, సందర్భానికి తగిన పనితీరు, వేగం కనిపించడం లేదు. ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు, ఏకంగా వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. వాయుసేనకు యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను అందించే ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హెచ్ఏఎల్. ఇది యుద్ధ విమానాలని, హెలికాప్టర్లు అందజేస్తుంది. ఎవరికి? రక్షణ సంస్థకి, ప్రభుత్వ రక్షణ సంస్థ హెచ్ఏఎల్ రూపొందించినటువంటి HJT-36 యాషాస్ విమానాన్ని ఇటీవల ఆయన తనిఖీ చేశారు. ఆ విమానం కాక్పిట్లో కూర్చున్నారు. ఆయనతో పాటు హెచ్ఏఎల్ చైర్మన్ DK సునీల్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా హెచ్ఏఎల్ పై అమర్ప్రీత్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మా అవసరాలు ఏమిటో, మా ఆందోళనలు ఏమిటో మీకు తెలియజేస్తుంటాం. ఆ ఆందోళనలను దూరం చేసి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపే బాధ్యత మీది. కానీ ప్రస్తుతానికైతే హెచ్ఏఎల్ మీద నమ్మకం లేదు అని తెలిపారు. అమర్ప్రీత్ మాట్లాడుతున్న వీడియోను డిఫెన్స్ న్యూస్ పోర్టల్ నేషనల్ డిఫెన్స్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టడంతో ఈ వివరాలు బయటకు వచ్చాయి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే లాజిక్ ఉంది. జనరల్గా వివాదాస్పదమైనటువంటి వీడియోలు ఎప్పుడు కూడా పెట్టరు, ఎందుకంటే అది రక్షణ శాఖకు సంబంధించి కాబట్టి. అమర్ప్రీత్ చేసినటువంటి వ్యాఖ్యలు హెచ్ఏఎల్ మీద ఆ వీడియోను న్యూస్ పోర్టల్ నేషనల్ డిఫెన్స్ న్యూస్ పోర్టల్లో ఆ వీడియోని పెట్టారు. నేషనల్ డిఫెన్స్ పోర్టల్లో పెట్టారని అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుంటారా? రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ పెట్టారు. అది కూడా రక్షణ ఉత్పత్తులను తయారు చేసేటువంటి హెచ్ఏఎల్ మీద కామెంట్ చేస్తే దాన్ని డిఫెన్స్ పోర్టల్లో పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వానికి తెలియకుండా పెట్టి ఉంటారా? డెఫినెట్గా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతినిధులు లేదంటే ఆ పోర్టల్ నిర్వహించేటువంటి వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములే కదా, వాళ్ళకి తెలిసే పెట్టారు. అంటే దీని మీద చర్చ జరగాలి, హెచ్ఏఎల్ కంపెనీ మీద చర్చ జరగాలి, అది పెట్టారు. ఇది తన యూట్యూబ్ ఛానల్ పెట్టడంతో ఆ వివరాలు బయటకు వచ్చాయి. హెచ్ఏఎల్ మనందరి సంస్థ, అందరము ఇక్కడ పనిచేసిన వాళ్ళమే. నేను ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు 11 తేజస్ MK-1A విమానాలు సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు 11 తేజస్ MK-A విమానాలు సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా సిద్ధం కాలేదు అని నిలదీశారు. హెచ్ఏఎల్ ఉన్నతాధికారులు స్పందిస్తూ మీరు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటాం అని తెలిపారు. అమర్ప్రీత్ సింగ్ మళ్ళీ మాట్లాడుతూ తన మాటలు తప్పని నిరూపిస్తే తనకంటే సంతోషించే వాళ్ళు ఉండరని స్పష్టం చేశారు. సో రక్షణ శాఖకు సంబంధించి రక్షణ ఉత్పత్తులు తయారు చేసేటువంటి హెచ్ఏఎల్ ప్రతినిధులు అంటే చైర్మన్తో సహా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మధ్య ఇంత నడిచింది హెచ్ఏఎల్ కంపెనీ మీద. ఆయన ప్రస్తుతానికి ఆ కంపెనీ మీద నమ్మకం లేదంటున్నారు. చెప్పినటువంటి సమయానికి చెప్పినటువంటి పరికరాలను తయారు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఇదే పెద్ద న్యూస్ అయిపోయింది ఇప్పుడు నేషనల్ ఛానల్లో కానీ లేదంటే జాతీయంగా కూడా. దానికి కారణం ఏంటంటే హెచ్ఏఎల్ ప్రభుత్వ రక్షణ సంస్థ, రక్షణ ఉత్పత్తులను అందజేసేటువంటి సంస్థ. ఎప్పటి నుంచో దానికి ఒక గుడ్ విల్ ఉంది. ఆ సంస్థ మీదనే అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లస్ ఆ అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వీడియో డిఫెన్స్ పోర్టల్లో పెట్టారు. అంటే దీని వెనుక ఎంత జరిగి ఉంటుందని చెప్పి మీరు ఆలోచించండి. ఎట్ ద సేమ్ టైం రక్షణ ఉత్పత్తులకు సంబంధించి డిఆర్డిఏ తోటి ఆదాని సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ రక్షణకు సంబంధించి రక్షణ సంస్థ ఉత్పత్తులు తయారు చేయడానికి ఏరోస్పేస్ సంబంధించి ఒక ఒప్పందం ఆదాని గ్రూప్ ఒప్పందం చేసుకుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో హెచ్ఏఎల్ కూడా ఆదాని చేతులకు వెళ్ళబోతుందా అనేటువంటి ఆలోచనలోకి ఇప్పుడు ఈ న్యూస్ వెళ్ళిపోతుంది. సెకండ్ వర్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీకు రకరకాల వ్యూస్ వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగే అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు, పైగా డిఫెన్స్ పోర్టల్లో పెట్టారంటే హెచ్ఏఎల్ మీద ఇంత డిస్కషన్ నడుస్తుందంటే ఫైనల్ గేమ్ ఏంటి? ఆదాని కంపెనీకి దీన్ని అప్పచెప్పడం లేదంటే దీని వాటాలు రాసేయడం జరగబోతుంది అనేటువంటి అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అనుమానాలను మనం కాదనగలమా అని అంటే ప్రభుత్వ రంగ సంస్థలని వదిలించుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వాలకాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే బహుశా అలాంటి అనుమానాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఈ న్యూస్ చూసిన తర్వాత మీరేం భావిస్తున్నారు? హెచ్ఏఎల్ని ఆదానికి అప్పచెప్పబోతున్నారా, లేదంటే నిజంగానే హెచ్ఏఎల్ పనితీరు బాగాలేదా? ఏమనుకుంటున్నారు మీరు? ట్రోల్స్ రూపంలో తెలియజేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.